ఆ సిలువను కొట్టివేసినందుకు నీకు వందనాలేసయ్యా, నా పాపములను నీ దగ్గర ఒప్పుకుంటున్నాను అని నీ హృదయంలో విశ్వసిస్తే యేసుక్రీస్తు వారు నీ పాపం నుంచి సంపూర్ణ విడుదల వేసేసి మరి నిత్య రాజ్య వారసుడుగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా చేసుకుంటాడు. ఈ సత్యాన్ని మరి పిల్లలకు మేము బోధించాము, నీకు కూడా బోధించాలని ఒక సువార్త ప్రకారం నేను వచ్చాను. మరి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి. నేను మీ ఇంటి వారు గొప్ప ఆత్మ రక్షణ పొందుతారు. మీ గురించి చిన్న ప్రార్థన నేను చేస్తాను. మా ప్రేమల మాత్రమే ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో సభ ఒక దేవుడు ఎరుగుట పాపం చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకును మరణించా ప్రభా, ప్రభువులో విశ్వసించడానికి సహాయం చేయమని. మరి ఎంతమంది ఈ వాక్యం విన్నారో ప్రభా, వాళ్ళ హృదయాలు గొప్ప కార్యాన్ని జరిగించమని కోరుకుంటున్నాం ప్రభా. ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదు, ఏ కుటుంబంలో అయితే నెమ్మది లేదు, ఏ కుటుంబంలో అయితే తండ్రి మరి శాంతి సమాధానం లేక ఇబ్బంది పడుతూ గందరగోళ పరిస్థితిలో ఉన్నారు, ఆ కుటుంబాన్ని దర్శించమని, ఆ కుటుంబాలకి సమాధానం దయచమని, ఆ కుటుంబాలకు రక్షణ దయచమని కోరుకుంటూ ఇంతవరకు ఈ ప్రాంత ప్రజల ద్వారా నానా మీరు జరిగించిన గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయమని, ప్రతి హృదయానికి నెమ్మది దయచేయమని కోరుకుంటూ ప్రతి విషయంలో వారికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. చెప్పండి, నమ్మాలి 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 నమ్మాలి. నీ పాపం పోవాలంటే, నిత్య రాజ్యం కావాలంటే నమ్మాలి నమ్మాలి. స్లోగా నీకు రక్షణ